నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. బ్యాంకాక్ పటాయా ఓన్లీ బ్యాచిలర్స్ కోసం మాత్రమే కాదు, ఫ్యామిలీస్ కూడా హాయిగా వెళ్ళి రావచ్చు. చాలా వీడియోస్ లో మనం చెప్పాం. అయినా సరే బ్యాంకాక్ పటాయా అంటే ఒకలాంటి ఉత్సాహం వస్తుంది. అందువల్ల మనకి 100 కాల్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళ కోసం మనం వీడియోస్ అన్ని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాం. సో బ్యాంకాక్ పటాయా కోసం చెప్పండి, మన దగ్గర ఎలాంటి స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి? యాక్చువల్ గా బ్యాంకాక్ పటాయా అనేది మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ డెస్టినేషన్ అండి. ఆ నోషన్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అలా క్రియేట్ చేసుకున్నారు. ఏదైనా ఓన్లీ యంగ్స్టర్స్ మాత్రమే వెళ్ళి వచ్చే ఎంజాయ్ చేసి వచ్చే ప్యాకేజెస్ అని. కానీ అది 100% రాంగ్. ఫ్యామిలీస్ వెళ్ళి వచ్చినప్పుడు అంటారు అసలు ఎంత చక్కగా ఉంది, అసలు అందరూ అనే విధంగా లేదు. ఆ ఫ్యామిలీస్ మేము వచ్చాము చక్కగా ఎంజాయ్, ప్రతి వీడియోలో కూడా మనకి రివ్యూస్ ఇస్తూ ఉంటారు కస్టమర్స్. సో అందుకని చెప్పేసి అంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకాక్ పటాయాకు వెళ్ళే వాళ్ళకి 4 nights 5 days ప్యాకేజ్ తీసుకొని వచ్చిందండి. ఈ 4 nights 5 days ప్యాకేజ్లో కూడా థాయిలాండ్లోనే మోస్ట్ హ్యాపీనింగ్ సిటీ వచ్చి పటాయా ఉంటుందండి. అక్కడే మోస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి, అంటే ఎంజాయ్మెంట్ ఉంది, తర్వాత డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి అక్కడ. అందుకని ఏంటంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ 3 nights పటాయాలోనే కేటాయించాం. ఎందుకంటే 3 nights గనక అక్కడ ఉండకపోతే మనం చాలా మిస్ అవుతాం. అందుకని 3 nights పటాయాలోనే ఉంటాం. 3 nights కూడా మనము మెయిన్ అట్రాక్షన్స్ అన్నీ కూడా చక్కగా ఎంజాయ్ చేసుకొని రిటర్న్ వస్తాం. తర్వాత ఒక నైట్ బ్యాంకాక్లో ఉంటాం. ఓకే. సో 3 nights టోటల్ 4 nights 5 days మనకి బ్యాంకాక్ పటాయా ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ ప్యాకేజ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ ప్యాకేజ్లో మనము ఎక్కడి నుంచి అయితే ఫ్లైట్ హైదరాబాద్ నుంచి బ్యాంకాక్లో దిగిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి 2.5 hours బై రోడ్ జర్నీ ఉంటుందండి పటాయాకి. ఎస్, ఇదంతా ఫస్ట్ డే. దిగిన తర్వాత మనం పటాయా వెళ్తూ ఉంటాము. పటాయాకి వెళ్లే దారిలో ఫస్ట్ పాయింట్ వచ్చేటికి బిగ్ బుద్ధా వ్యూ పాయింట్ అని ఉంటుందండి. ఆ బిగ్ బుద్ధా వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూస్తే మనకి ఏంటంటే పటాయా బీచ్ మొత్తం కూడా చక్కగా అద్భుతంగా కనపడుతుంది. సో అది చూసుకొని మనం హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత వన్ ఆఫ్ ద వండర్ఫుల్ షో అల్కజర్ షో అని ఉందండి. అల్కజర్ షోలో మనకు ఎంట్రీ టికెట్ ఇస్తాము. మనకు వెళ్ళిన తర్వాత అక్కడ లోపల ఆ లైవ్ షో కనుక ఎవరైనా చూస్తే అసలు కళ్ళు ఆర్పకుండా చూస్తారండి. అంత అద్భుతంగా ఉంటుంది ఆ లైవ్ అండ్ సౌండ్ షో పెర్ఫార్మెన్స్. సో అది చూసిన తర్వాత మనము డిన్నర్ చేసుకొని ఆ రోజు అక్కడే ఉంటాం. ఎంతసేపు ఉంటుందండి ఆ షో? ఆల్మోస్ట్ 40 to 45 minutes ఉంటుందండి. సో పెర్ఫార్మెన్స్ కానివ్వండి, ఆ స్టేజ్ డెకరేషన్ కానీ, నవ్వుతో నవ్వేసేది అంటారు సరే, అంత చక్కగా ఉంటుంది అనమాట. అంత వాళ్ళు ఆ పెర్ఫార్మెన్స్ అంత బాగా చేశారు. అది చూసుకొని సెకండ్ డే రోజు మనకి ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది, కొరల్ ఐలాండ్ అని. సో అక్కడి నుంచి మళ్ళీ మనం పటాయా బీచ్ నుంచి స్పీడ్ బోట్లో వెళ్ళాలి. ఒక 15-20 minutes స్పీడ్ బోట్ పడుతుంది వెళ్ళటానికి. సో ఈ మధ్యలో ఈ ఎవరైతే ఈ వాటర్ స్పోర్ట్స్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్స్ అరేంజ్ చేశారు అక్కడ లోకల్ ఆపరేటర్స్. సో అక్కడ మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ యాక్టివిటీ ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అని. సో అది కస్టమర్స్ వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్ళు అక్కడ పేమెంట్ చేసుకొని చక్కగా అది ఎంజాయ్ చేసిన తర్వాత కొరల్ ఐలాండ్కి వస్తారు. సో ఏజ్డ్ పీపుల్ లేదంటే ఏదైనా భయం ఉన్న వాళ్ళకి ఎవరు చేయాల్సిన అవసరం చక్కగా కొరల్ ఐలాండ్ వెళ్ళి అక్కడ మనకు ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్ ఉంటుంది. చక్కగా అక్కడ బీచ్లో 2.5 hours చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. కంప్లీట్ ప్యూర్ వైట్ శాండ్ అండ్ బ్లూ వాటర్ అండి. ఒక చిన్న ఇది కూడా కనపడదు మనకి, చిన్న చెత్త కూడా కనపడదు అనమాట. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఎస్. సో అక్కడ ఎంజాయ్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మనం పటాయా బ్యాక్ వస్తామండి. అక్కడ 2.5 hours అంటే మధ్యాహ్నం లంచ్ టైం కల్లా మనం బ్యాక్ వచ్చేస్తాం. సో పటాయాలో లంచ్ చేసుకుంటాం. తర్వాత ఫ్రీ టైం ఉంటుంది. ఫ్రీ టైం ఎందుకంటే పటాయాలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే ఏజ్ వైజు ఆ అట్రాక్షన్స్ అన్ని కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మధ్యాహ్నం టైంలో లీజర్ ఇచ్చింది. ఎవరు వద్దనుకుంటే చక్కగా పటాయాలో అన్ని చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. సో అది అట్రాక్షన్స్ అన్ని కూడా మా టూర్ మేనేజర్ అండ్ గైడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమేమి ఉన్నాయని. కస్టమర్ చాయిస్ ప్రకారం వాళ్ళు అక్కడ పేమెంట్ చేసుకుని వెళ్ళి రావచ్చు. సో తర్వాత థర్డ్ డే రోజు ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది, నాంగ్నూచ్ గార్డెన్స్ అని. ఆల్మోస్ట్ అది more than 100 acres ఉన్న ఒక పార్క్ అండి. అది నాంగ్నూచ్ గార్డెన్స్ కంప్లీట్ ఒక రోజు పడుతుంది. ఎస్, అందుకని సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆ లోపల ఎంట్రీ టికెట్ ఇస్తుంది. వెళ్ళిన తర్వాత అంటే బై వాక్ కావాలంటే ఎంత దూరం వెళ్ళి రావచ్చు, మనకి ఆల్మోస్ట్ 2 to 3 hours టైం ఉంటుంది.
లేదు అన్ని మేము చూడలేదు కాబట్టి ఏదైనా వెహికల్ కావాలనుకుంటే అక్కడ ఒక బ్యాటరీ కార్ అవైలబిలిటీలో ఉంటుంది, చక్కగా దానిలో వెళ్ళేసి పేమెంట్ చేసుకుని చూసుకొని రావచ్చు. మొత్తం అప్పుడు అంతా 100 acres చూసేస్తాం మనం. మోస్ట్ ఆఫ్ ద ఎందుకంటే పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది అనమాట ఆ వెహికల్ కూడా. మోస్ట్ ఆఫ్ ద పార్క్స్ ఏవైతే ఓపెన్ ఉన్నాయి అన్ని చూసుకొని రావచ్చు. తర్వాత ఏంటంటే అక్కడ మనకు ఒక స్టేజ్ షో ఉందండి. ఇందాక మనం అల్కాజర్ షో చూసాం కదా, అలాంటి ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియంలో ఏంటంటే థాయిలాండ్ ఒక కల్చరల్ కి సంబంధించిన స్టేజ్ షో అది. అంటే వాళ్ళ స్పోర్ట్స్, తర్వాత వాళ్ళు ఏ టైంలో ఏ సీజన్కి ఏ డ్రమ్స్ వాడతారు, అలానే వాళ్ళ వార్ టైంలో వార్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళు మంచి షో ఉందండి అది. సో దాంట్లో ఎలిఫెంట్స్ కూడా పార్టిసిపేట్ చేస్తాయి. కిక్ బాక్సింగ్ ఎట్లా ఉంటుంది దానికి సంబంధించిన నమూనా కూడా వాళ్ళు చూపిస్తారు. ఈ డ్రమ్స్ ఆల్మోస్ట్ ఒక 25 వెరైటీస్ ఆఫ్ డ్రమ్స్ ఉంటాయండి వాళ్ళకి. సో అవి కూడా మనకి అక్కడ లైవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇవన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఎలిఫెంట్స్ తో షో ఉంటుంది. ఎలిఫెంట్ షో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ షోస్ చేస్తాయి, మనం చక్కగా ఎంటర్టైన్ చేస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ మార్నింగ్ మనం 7:30, 8కి వెళ్తాం, అప్ టు మనం 1 o'clock వరకు అక్కడే ఉంటాం. ఇవన్నీ చూసుకుని బ్యాక్ మళ్ళీ బయలుదేరి మనం పటాయా వస్తాం. ఈవినింగ్ మొన్నట్లానే మనకి లీజర్ ఉంటుంది. ఎవరైనా మిస్ అయ్యారు అంతకు ముందు అనుకుంటే కనుక అవి ఆ రోజు చూసుకోవచ్చు. అండ్ ఎవరికైనా పర్సనల్ థింగ్స్ ఏమైనా ఉన్నాయి, మసాజ్లు కావాలి, ఇంకోటి ఏమైనా ఎంజాయ్ చేయాలనుకుంటే వాళ్ళకి నచ్చినట్టు వదులుతారు. ఎందుకంటే పటాయాలో కొన్ని అట్రాక్షన్స్ అంటే సిటీ టూర్ అని కానివ్వండి, ట్రికీ మ్యూజియం అని ఇలా డిఫరెంట్ షోస్ ఉన్నాయి, అవి కూడా వెళ్తారు. చిన్నపిల్లలకి కాబట్టి అవి వెళ్ళవచ్చు అనమాట. మీ ట్రెడిషనల్ మసాజ్, ఎందుకంటే థాయ్ మసాజ్ చాలా ఫేమస్ వరల్డ్ వైడ్. సో కావాలనుకుంటే థాయ్ మసాజ్, ట్రెడిషనల్ మసాజ్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అప్రూవ్డ్ మసాజ్ సెంటర్స్ ఉన్నాయి, సో అవి చేసుకోవచ్చు. తర్వాత మనకి తర్వాత రోజు బయలుదేరి 4th రోజు బయలుదేరి బ్యాంకాక్ వెళ్తాం. బ్యాంకాక్ వచ్చేటికి థాయిలాండ్ క్యాపిటల్. సో అక్కడ మనకి 2 బ్యూటిఫుల్ టెంపుల్స్ ఉన్నాయండి, అంటే మార్బల్ టెంపుల్ అండ్ గోల్డెన్ టెంపుల్ అని. మార్బల్ టెంపుల్ వచ్చేటికంటే రాయల్ ఫ్యామిలీస్ విజిట్ చేసే టెంపుల్. సో అక్కడంతా కూడా మొత్తం చుట్టుపక్కలంతా కూడా రాయల్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో తర్వాత మనకి గోల్డెన్ బుద్ధ టెంపుల్ కంప్లీట్ 24 క్యారెట్తో చేసినటువంటి బుద్ధ భగవానుడి స్టాచ్యూ ఉంది అక్కడ. చాలా ఇంపార్టెంట్ టెంపుల్ అక్కడ థాయిలాండ్ వాళ్ళకి. సో ఆ 2 విజిట్ చేసుకొని తర్వాత మనం షాపింగ్ చేసుకొని బయలుదేరి మనం హైదరాబాద్ వస్తాం. మొత్తం 4 days అండి. 4 nights 5 days అండి. 4 nights 5 days. ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 47,000 రూపాయలు మాత్రమే. చాలా తక్కువ. అండ్ ఎంట్రీ టికెట్స్ అన్ని కూడా మీరే పెట్టుకుంటారు. ఎంట్రీ టికెట్స్ అన్ని మనమే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఉంటుంది మనకి. సో తర్వాత ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. ఎట్లా ఆన్ అరైవల్ వీసా కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రిపేర్ చేసి ఇస్తుంది. అంటే ఆన్ అరైవల్కి అయిన తర్వాత వాళ్ళకి ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందే మన కస్టమర్కి ఫిల్ చేసి ఇస్తుంది. ఇంకా పర్సనల్ గా ఎవరైనా ఏమైనా స్పెండ్ చేయాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం అండి. చాలా తక్కువ ప్యాకేజ్ కి తీసుకుని వెళ్ళి తీసుకొచ్చేస్తారు. అవునండి. సో బ్యాంకాక్ పటాయా అంటే కేవలం బ్యాచిలర్స్ కి మాత్రమే కాదండి, చాలా మంది ఇప్పటి వరకు వెళ్ళొచ్చిన టూరిస్టులు ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడొచ్చు. చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేయగలిగే మంచి కంట్రీ అది, సూపర్ కంట్రీ. సో ఎవరైనా బ్యాంకాక్ పటాయా ప్లాన్ చేస్తున్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తారు కూడా. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి 2 తెలుగు రాష్ట్రాలలోనూ 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి నియర్ బై మీకు ఏదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో కూడా మీకు అర్థం కావట్లేదా, బట్ బయటకి అయితే వెళ్ళాలి, కొంచెం రిలాక్సేషన్ కావాలనుకుంటున్నారా, నో డౌట్ అండి, కింద ఉన్న నెంబర్ కి కాల్ చేసినట్లయితే మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత అంతా వాళ్ళే తీసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.